ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు 11 సార్లు తన శిష్యులకు తన ప్రత్యక్షతను, పునరుద్ధాన ప్రత్యక్షతలను దయచేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళటానికి ముందు తన శిష్యులతో చెప్పిన కొన్ని శ్రేష్టమైన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఏమన్నారు తెలుసా? యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, సర్వాధికారము, ఆల్ పవర్. మన ప్రభు ఎవరండి? సర్వాధికారి. సర్వాధికారి. సర్వాధికారి అంటే సార్వభౌముడు, అంటే అన్నిటి మీద, ప్రపంచం మొత్తం మీద, దేశాలన్నిటి మీద, ప్రధానులందరి మీద, అధ్యక్షులందరి మీద, మంత్రులందరి మీద, ఎమ్మెల్యేలందరి మీద, ఎంపీలందరి మీద, శాస్త్రవేత్తలందరి మీద, నాయకులందరి మీద, అందరి మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. యేసు పేరు చెబితే రోగాలు పారిపోవాలి. యేసు పేరు చెబితే జీవితాలు బాగుపడాలి. యేసు పేరు చెబితే దయ్యాలు కేకలు వేసి, అయ్యయ్యో అని కేకలు వేసి వాళ్ళంత దూరం వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడటానికి అవకాశం లేదు. యేసు పేరు చెబితే సమస్యలు వెళ్ళిపోవాలి. ఎందుకని? ఆయన సర్వాధికారి. ఆయన ఏమన్నారు తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము